5వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. ద్రాక్షావల్లిని నేను తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. లైవ్ ఆన్కర్యా. దేవుడు స్వయముగా పలికిన మాటలు పాత నిబంధనలో ఉన్నాయి, క్రొత్త నిబంధనలో ఉన్నాయి. క్రొత్త నిబంధనలో సర్వాధికారి అయిన దేవుడు శరీరధారిగా ఈ భూమి మీద జీవిస్తూ యేసు అను నామం కలిగి ఆయన మాట్లాడిన మాటలు క్రొత్త నిబంధనలో రాయబడి ఉన్నాయి. నేరుగా ఆయనే మాట్లాడిన మాటలు. అందులో ఒక మాట, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేదు. ద్రాక్ష తీగ సాదృశ్యం చెప్పారు యేసు ప్రభువు. ద్రాక్ష చెట్టుకి ద్రాక్ష తీగకు బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యత ఉన్నది. ద్రాక్ష రసం ఉన్నది. యేసుక్రీస్తు వారి రక్తం ద్రాక్ష రసం సాదృశ్యమై ఉన్నది ఆయన రక్తానికి. అందుకని ద్రాక్ష చెట్టు సాదృశ్యంగా తీసుకొని ఈ మాట చెప్పారు. ఆయన ద్రాక్ష వల్లి, ద్రాక్ష చెట్టు అయి ఉన్నాడు. మనమందరం ద్రాక్ష తీగలం. ఎవడు నా యందు నిలిచియుండునో నేను ఎవని యందు నిలిచియుండునో. ద్రాక్ష తీగలు ద్రాక్ష చెట్టుకు ఉంటేనే ఫలిస్తాయి, వేరైతే ఎండిపోతాయి. కొన్ని చెట్టుకు ఉండే కూడా ఎండిపోతాయి సరిగ్గా గ్రహించగా, బలం గ్రహించగా. ఎందుకు ఎండిపోతాయి అంటే అక్కడ ప్రభువారు చెప్పారు, ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను ఎవని యందు నిలిచి ఉండును. మనం ప్రభువుని నమ్ముకున్న తర్వాత బాప్తిసం తీసుకొని దేవునిలో నిలిచి ఉండాలి. యేసు ప్రభు వారు ఎందుకు చెప్పారు ఈ మాట? నమ్ముకున్న తర్వాత అటొక చూపు ఇటొక చూపు, అటొక కాలు ఇటొక కాలు అంటే నిలిచి ఉండరు. అటు ఇటు మనసు కొట్టుకులాడుతూ ఉంటుంది. మనం నిలిచి ఉండాలి. అటు ఇటు వెళ్ళి రావడం కాదు, కదలడం కాదు, నిలిచి ఉండాలి. నిలిచి ఉండటం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలన్నీ పాటిస్తూ ఉండటం, దేవుని మాటల ప్రకారం జీవిస్తూ ఉండటం, స్థిరమైన నమ్మకం కలిగి ఉండటం, స్థిరమైన విశ్వాసం కలిగి ఉండటం. రకరకాల ఆలోచనలు, రకరకాల మనస్తత్వాలు దేవునిలో నిలవనివ్వకుండా చేస్తూ ఉంటాయి. దేవునిలో నిలవనీయవు. నిలకడలేని మనసు కలిగిన వారు దేవునిలో సరిగ్గా నిలవబడలేరు. యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు ప్రవక్తతో అంటారు, నరపుత్రుడా చక్కగా నిలవబడు, అప్పుడు నేను నీతో మాట్లాడతాను. ఎట్లా? చక్కగా నిలబడు, దేవునిలో నిలిచి ఉండాలి. బాప్తిసం తీసుకున్నాను అంటే సరిపోదు. బాప్తిసం తీసుకోవడం మంచిదే. బాప్తిసం తీసుకొని నిలిచి ఉన్నావా అన్ని పరిస్థితుల్లో, అన్ని విషయాలలో
ప్రభువుతో నిలుచున్నావా? ప్రభు పక్కన నిలుచున్నావా? ప్రభు పక్షాన నిలిచి ఉన్నావా? నేను నమ్మానంటే ఎట్లా? నేను నమ్ముకొని ఉన్నానంటే ఎట్లా? నేను బాప్తిసం తీసుకొని ఉన్నానంటే ఎట్లా? దేవునితో నిలిచి ఉండాలి. అంటే మనం చేయవలసిన భక్తి చేయవలసిన విధముగా చేయాలి. మన ఇష్టం వచ్చినట్లు భక్తి చేసుకుంటూ ఉంటే అది నిలిచి ఉన్నట్లు కాదు. ఇప్పుడు మా తమ్ముడు ఒక అతను ఉన్నాడు. ఒకరోజు యేసుప్రభు వారి గురించి నీకేం తెలుసురా? నాకు బాగా తెలుసు అని అన్నాడు. అంటే నాకు తెలియదు అంట యేసు గురించి, ఆయనకు బాగా తెలుసు అంట. ఏంది విషయం చెప్పు అంటే, మందు తాగి ఈ రోడ్డు కింద నుంచి వెళ్ళకుండా పైకి ఎక్కాడు. పైన గేట్లు ఉంటాయి కదా, ఎటు వెళ్ళాలో తెలియదు. బాగా మార్కెట్ ఎక్కువైపోయి వెళ్తా ఉంటే బళ్ళు స్పీడ్గా వచ్చేస్తుంటే ఎటు వెళ్ళాలో అర్థం కాక, ఎవరిని పిలవాలో అర్థం కాక యేసయ్యా అని తాగేశాడు. ప్రాణాపాయం తప్పింది. అప్పుడు చాలా పెద్ద భయంకరమైన ప్రమాదం తప్పింది. నన్ను బ్రతికించింది, నన్ను కాపాడింది యేసయ్యే అని అన్నాడు. ఇప్పుడు యేసుప్రభు వారు బ్రతికిస్తే, యేసుప్రభు వారు కాపాడితే ఏం చేయాలి? ఏం చేయాలి? ఈ జీవితాన్ని ఆయనకు అప్పచెప్పి, అసలు నేను బ్రతికి ఉండడానికి కారణం నువ్వే కదా ప్రభువా, ఇప్పుడు నేను నీ కోసం ఏం చేయాలి అని తీర్మానం చేసుకొని ప్రభుతో కొనసాగాలి. మన అబ్బాయి ఏం చేశాడు? సాగర్ వెళ్ళాడు. అక్కడ ఇసుకలో 1/2 కిలోమీటర్ మోకాళ్ళ మీద నడిచాడు. మోకాళ్ళ మీద నడిచాడు. నువ్వు నడుస్తావా అని అన్నాడు. అక్కడికి వెళ్ళాడు, మోకాళ్ళ మీద నడిచాడు, ఇంటికి వచ్చాడు, మళ్ళీ మందు తాగుతున్నాడు, మళ్ళా పాన్ పరాకులు వేసుకుంటాడు. ఇప్పుడు ఇది నిలిచి ఉండమేనా? అటు కొంచెం ఇటు కొంచెం. నేను చెప్పాను, యేసయ్యను నమ్ముకుంటే భక్తి ఎలాగ చేయాలో నేను నేర్పిస్తాను, నా దగ్గరికి రా, నేనున్నాను కదా అంటే, అయ్య బాబోయ్ నీ కష్టాలు నేను చూడలేకపోతున్నాను, నేను కూడా వచ్చాను అనుకో, నాకు కూడా కష్టాలు వస్తాయి, నాకెందుకు ఇవ్వాలా అది మనసులో ఉండాలి. నాకు దేవుడు ఎవరి మనసులో ఉంటాడు? ఎవరిలో నిలిచి ఉంటాడు? ముందేం చెప్పాడు యేసుప్రభు వారు అక్కడ? ఎవడు నా యందు నిలిచి ఉండునో. ముందు మనం ఆయన యందు నిలిచి ఉంటే ఆయన మన మనసులో నిలిచి ఉంటాడు. సాగర్ వెళ్ళొచ్చి ఇక్కడికి వచ్చి మనిషి షాప్ కాడికి వెళ్తే ఆయన ఉంటాడు? నా మనసులో దేవుడు ఉండాడులే, నేను నిన్ను చూస్తున్నాను కదా, ఇంటికాడుండి మనసులో తలుచుకుంటా ఉంటాలే, మన వెళ్ళాను ఇంటికి అవసరం ఉండి, బైబిల్ ఉంది పక్కలో, తలకాడ బైబిల్ ఉంది. బాగలేకపోతే అక్కడ తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ కొబ్బరి నూనె ప్రార్థన చేపించి యేసు రక్తం తీసుకొచ్చి రాశారంట. తలకాడ బైబిల్ పెట్టుకుంటున్నాడు, యేసు రక్తం రాయించుకుంటున్నాడు, మనసులో అనుకుంటున్నాడు యేసయ్య యేసయ్య అని. మందిరాన్ని మడికి రావట్లా, దేవుని ఆజ్ఞలు మాత్రం పాటించట్లా. మరి ఇదేమి నిలిచి ఉండటం దేవునిలో? అంటే ఇష్టానుసారమైన భక్తి చేసుకుంటున్నారు, వాళ్ళకి నచ్చింది చేసుకుంటున్నారు. మనసులో ఉండేది వాళ్ళే ఎందుకు అనుకుంటున్నారు. నేను ఈరోజు కూడా చెప్తా ఉన్నాను, మనందరి ప్రార్థనలకు జవాబు వస్తూ ఉందంటే అది ఆయన స్వభావం, ఆయన కనికరం, ఆయన ప్రేమ మాత్రమే. మన గొప్పతనం ఏమీ కాదు. ఆయన ప్రేమ ద్వారా చేస్తున్నాడు. మనం ఏం చేయాలి ఇప్పుడు? ఆయన మన ప్రార్థన ఆలకిస్తున్నందుకు, మనకు సహాయం చేస్తున్నందుకు మనం ఆయనలో నిలిచి ఉండి ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించాలి. ఆయన ఏది చెప్తే అది చేయాలి. అది నిలిచి ఉండటం అంటే. కూర్చోమంటే ఆయన కూర్చోవాలి. ఆయన లేచి పలానా చాటుకు వెళ్ళాలంటే పలానా చాటుకు వెళ్ళాలి. పలానా పని చేయమంటే పలానా పని చేయాలి. నిలిచి ఉండడం అంటే అది.
నా మనసులో ఉన్నాడులే, నన్ను అంటున్నాడు, నీకేం తెలుసు దేవుని యేసయ్య గురించి అని అంటున్నాడు నన్ను. చాలా మంది ఇలాగే అనుకుంటున్నారు. నేను వాక్యం చెప్తామంటే ఆయన మైక్లో నుంచి, ఈ సాయిబుకి ఏం తెలుసు అసలు బైబిల్ గురించి అంటున్నాడు. ఆయన బైబిల్ చదవడు సరిగ్గా. సాయిబుకి ఏం తెలుసు బైబిల్ గురించి అంటున్నాడు. ప్రతీది దేవుడు నా ఎద్దకు తీసుకొని వస్తా ఉన్నాడు, నాకు చెప్తా ఉన్నాడు. నేను ఎవరి గురించి ఏం మాట్లాడను, విచ్చలవిడిగా అసలు మాట్లాడను. అలా మాట్లాడితే భక్తి జీవితం ఎలాగవుతుంది? లేనిపోయినవన్నీ కల్పించి అబద్ధాలు నేను చెప్పను. లేనిపోయిన కల్పించి అబద్ధాలు చెప్తే నేను సేవకుని ఎట్లా అవుతాను? నలుగురికి చెప్తా, ఉందంటే ఉంది, లేదంటే లేదు. ఇదే దేవుళ్ళో నిల్చుండడం అంటే నిజం చెప్పాలి. ఉన్నది ఉన్నట్లే చెప్పాలి, లేనిది లేనట్టే చెప్పాలి. లేనిది ఉన్నట్టుగా చెప్తే దేవుళ్ళో నిల్చున్నట్లేనా? మోసం చేస్తే దేవుణ్ణి నిల్చున్నట్లేనా? డబ్బు కోసం, సంపాదన కోసం, సుఖభోగాల కోసం అసలు నేను పని చేయట్లేదు. నేను ఎలాగ బ్రతకాలో దేవుళ్ళు బ్రతికి నేను నేర్పిస్తాను నానా అంటే మందిరానికి రావట్లా, బాప్తిసం తీసుకోవట్లా. బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధంగా ఉండాలి, అవన్నీ ఆడగుదురు తీయాలని ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నాడు, బైబిల్ పక్కలో పెట్టుకొని నిద్రపోతున్నాడు. అది దేవుల్లో నిలిచి ఉండటం కాదండి. ఎవడు నా యందు నిలిచి ఉండునో దేవునిలో నిలిచి ఉండాలి. ఆయన వాక్య ప్రకారము జీవించిన వారే దేవునిలో నిలిచి ఉండటం. వాక్యాలను పక్కన పెట్టి మనం అనుకున్నది చేసుకుంటా వెళ్తా ఉంటే అది దేవునిలో నిలిచి ఉన్నట్లు కాదు. ఎవరి యందు నేను నిలిచి ఉండునో. భక్తి జీవితం అంటే ఏంటి? మొక్కుకొని ఎంతో కొంత కానుక వేయటమా? ఎంతో కొంత కానుక వేయటమా భక్తి జీవితం అంటే? గుండు కొట్టించుకోవటమా? గుణదలు వెళ్ళి గుండు కొట్టించుకొని వస్తున్నారు. గుణదలు వెళ్ళేది ఎందుకు? ముందు అసలు మానుకోవాల్సినవి అన్నీ మానుకో, దేవుళ్ళో నిలబడు. ఆయన ఏమై ఉన్నాడో నువ్వు అలాగుండు, ఆయన ఎలాగున్నాడో నువ్వు అలాగుండు. ఇది భక్తి జీవితం. మన దగ్గరకు వచ్చే వారందరికీ నేనేం చెప్తా ఉన్నానంటే, మీకు తెలియకపోతే ఏమైనా విషయాలు నన్ను అడగండి, 1000 సార్లైనా చెప్తా ఎలా ఉండాలో దేవుని దగ్గర. కానీ మీరు ఒకటి అనుకోని మనసులో, నేను ఇలా చేస్తాలే, పాస్టర్ గారు చెప్పాలి కాబట్టి చెప్తా ఉన్నాడు, ఇలాగైనా చేసుకోవచ్చు అని మీ ఇష్టం వచ్చినట్లు మీరు చేసుకుంటే దేవుడు మీలో నిలిచి ఉండలేడు. దేవుడు మీతో ఉండడు. ప్రభువారు మీతో ఉండడు, మీలో ఉండడు. భక్తి జీవితం అంటే మన ఇష్టం వచ్చినట్లు మనం చేసుకుంటూ వెళ్ళడం కాదు. బైబిల్ గ్రంథంలో రాయబడిన వాక్యాల ప్రకారం జీవించడం. యేసుప్రభు వారు చెప్పారు, నేను చెప్పు మాటల ప్రకారం చేయకుండా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యము చేరడు. ప్రభువా అని నన్ను పిలవడం ఎందుకు? నేను చెప్పు మాటల ప్రకారం చేయకుండా. దేవుడు చెప్పిన మాటల ప్రకారం చేసేవారు దేవునిలో నిలిచి ఉంటారు, దేవుడు వారిలో నిలిచి ఉంటారండి. ఒకసారి ఆలోచించండి. ఈ కనిపించే సృష్టి అంతటికి పరమాత్ముడైన దేవుడు మనలో ఉండటం మనకెంత భాగ్యం, ఎంత సంతోషం. మనలో ఉండటం, మన లోపల మనలో జీవించటం, మనలో నివాసం చేయటం ఎంత భాగ్యం అండి. ఆయన మనలో ఉండాలంటే మనం ముందు ఆయనలో మనం నిలిచి ఉంటే ఆయన మనలో ఉంటాడు. భక్తి జీవిత రహస్యం. నేను అనుకున్నాను ఇంతకుముందు ఈ యాడ్ ఆగిపోయిందని అనుకున్నాను. ఈ యాడ్ ఆగిపోలా, ఇప్పుడు కూడా వస్తా ఉంది. మొన్న ఒక చోట కనపడింది. భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి కనపడింది. అరే ఇది ఆగిపోయింది అనుకున్నాను, ఇంకా వస్తానే ఉందా అనుకున్నాను. భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి అంటే నేను అనుకునేవాడిని, ఈ అంబికా దర్బార్ బత్తిలో ఏం కలుపుతారు? దేవుని దగ్గరకు భక్తుని చేరుస్తుందంటే, దేవుడు భక్తుని దగ్గరకు వస్తున్నాడంటే
ఏమి కలుగుతున్నారా అనుకునేవాడిని. వాక్యాలు బాగా, బైబిల్ గ్రంథం బాగా చదివిన తర్వాత నేను నేర్చుకొని నాకు అర్థమైంది ఏంటంటే, భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది పరిశుద్ధత, ప్రేమ. చెప్పండి ఏంటి? పరిశుద్ధత, ప్రేమ. మనలో కుళ్ళు, కుతంత్రాలు, అసూయలు మనసులో ఉంచుకొని సామ్రాన్ని గడ్డి వెలిగించి దేవుని ముక్కుగాడ పెడితే ఏం ఉపయోగం? మనసు నిర్మలమైతే, దేవుడు మనలోనికి వస్తే భక్తి జీవితం యొక్క రహస్యం అక్కడ ఉంది. మనము దేవుల్లో ఉండాలి, దేవుడు మనలో ఉండాలి. ఇది మర్మం, భక్తి జీవితం మర్మం. ఇక తినటం, తాగటం, సుఖించడం, ఆడటం, పాడటం, ఇవి భక్తి జీవిత పరిపూర్ణతకు అసలు అర్థం కానే కావు, ఆధారం కానే కావు. మనం దేవునిలో నిలిచి ఉండాలి, దేవుడు మనలో నిలిచి ఉండాలి. ఏం జరుగుతున్నప్పుడు? వారు బహుగా ఫలిస్తారు. చెప్పండి, ఏం చేస్తారు? బహుగా ఫలిస్తారు. ఇక ఈ భూమి మీద మనం బ్రతుకున్నంత కాలం, దేవుని నమ్ముకున్న తర్వాత ఫలించాలి, బహుగా ఫలించాలి. బహుగా ఫలించడం అంటే అర్థం ఏంటి? ఏంది అర్థమైంది? యేసు ప్రభువు వారు చెప్పిన మాటకు మనం నమ్ముకున్న సత్యాన్ని నలుగురికి తెలియజేసి, మనకి ఎంతమంది అయితే మన జీవితంలో ఎదురవుతూ ఉంటారో వారిని దేవుని వైపుకు నడిపించడం ఫలించడం అంటే ఒక మంచి అర్థం. అర్థమైందా? ఫలించడం అంటే ఏంది? మనం రక్షణ పొంది, మనం పరిపూర్ణులమై, మన జీవితంలో ఎదురయ్యే ప్రతి వారిని దేవుని వైపుకు నడిపి, ఈ రక్షణ ఆనందాన్ని వారిలో నింపి, ఒక్కరిగా ఉన్న మనం ఒక గుంపుగా మారడం ఫలించడం అంటే. ఇక రెండో అర్థం ఏంది? ఫలించడం అంటే మొదటి అర్థం ఏంటంటే ఆత్మలు సంపాదించడం. రెండో అర్థం ఏంది? అభివృద్ధి చెందాలి. నానాటి దేవుడు మనల్ని ప్రేమించి ఆయన ఇవ్వాలనుకున్నది మనకి ఇస్తూ ఉంటే అవి మనం పొందుకుంటూ ఉండాలి. ఫలించడం అంటే ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. మనసులో కోరికలు చాలా ఉంటాయి ప్రతి వారికి. మనం కోరుకున్నల్లా దేవుడు ఇవ్వడం కాదు ఫలించడం అంటే. దేవుడు మనకి ఇవ్వాలని అనుకున్న ప్రతి ఈవిని దేవుని వద్ద నుండి మనం పొందుకోవటం. అవి ఆస్తులైనా, ఆత్మలైనా, వెండి బంగారాలైనా ఫలభరితంగా మారాలి, నిండు కొండలాగా మారాలి, ఎండిపోయిన మోడులాగా ఉండటం కాదు. ఎప్పుడు ఈ కార్యక్రమం జరుగుతుందంటే మనం దేవుల్లో ఉండి దేవుడు మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము ఫలిస్తామండి. ఆయన మనలో ఉంటే ఖచ్చితంగా ఫలిస్తాం. ఎక్కువ లేకపోవచ్చు, చాలా మంది మనం అనుకోకపోవచ్చు, కొద్దిమంది అయినా నేను చెప్తే వచ్చారా? దేవుడు పిలిస్తే వచ్చారు. దేవుడు మిమ్మల్ని నాకు అప్పచెప్పాడు. ఇది ఒక ఫలం. ఇక బాహ్యంగా ఆస్తిపాస్తుల విషయం అంటారా? వాటి విషయం నేను పట్టించుకోవట్లేదు. దేవుడు ఇవ్వాలనుకున్నది కొంత నాకు ఇచ్చాడు, అంతవరకు సంతృప్తి చెంది ఉంటున్నాను. అనాథగా, దిక్కులేని వానిగా, బికారిగా లేను. ఆత్మలు ఇచ్చాడు. ఆయన నాకు ఇవ్వాలనుకున్న కొంత సమృద్ధి దేవుడు నాకు ఇచ్చాడు. ఫలించడం అంటే ఆత్మలు సంపాదించాలి. మొదటగా చెప్పండి, ఏం చేయాలి? ఆ ఆత్మలు సంపాదించాలంటే నువ్వు సరిగ్గా లేకపోతే ఇతరులను ఎట్లా దేవుని దగ్గరికి నడిపించగలుగుతావు? ఇంటికి వెళ్ళిన కానించి ఇంట్లో సమస్యలు,
ఇంట్లో పరిస్థితులన్నీ గుండెలు నిండిపోయి తలకాయ నిండి తల మీద బరువు ఎక్కి ఇక ఐహిక విచారాలలో పడిపోయి ఉంటున్నావు. కానీ నేను పొందుకున్న ఈ రక్షణ భాగ్యం ఒక్కరినైనా సరే, ఒక నెలకు ఒక్కరినైనా సరే నేను నడిపించాలి, సంవత్సరానికి ఒక్కరినైనా సరే నేను నడిపించాలి అనే ఆలోచన భారం లేదనుకో, ఎంతసేపటికి నా ఇల్లు, నా పిల్లలు, నా ఇల్లు, నా పిల్లలు, నా వ్యాపారం, నా చేతి పని, నా పని అనుకొని ఆలోచించుకుంటూ ఉన్నంత కాలం ఒక్కళ్ళని కూడా నువ్వు దేవుని దగ్గరికి నడిపించలేవు. ఫలభరితంగా మారలేవు. నేను నమ్మటమే ఎక్కువ, ఇంకొకళ్ళు నేనే మారుతాను, ఏదో వెళ్తున్నాను వస్తున్నాను అనుకున్నాను. ఫలభరితంగా మారలేవు, ఒక్కదానివే ఉంటాం. ఎవరికైనా చెప్తున్నావా దేవుని గురించి? అసలు భారం లేకపోతే ఏం చెప్పగలుగుతావు? చెప్తే తిడతారన్నయ్య, వింటలేదన్నయ్య, తిట్లు తిను. యేసుప్రభు వారు చెప్పారు, నా నిమిత్తం మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు. నా మీద అబద్ధాలు చెబుతున్నారు, నా మీద నిందలు మోగుతున్నారు అంటే నీకు ధన్యత రావడం కోసం వాళ్ళు అబద్ధాలు చెబుతున్నారు, నీ మీద నిందలు మోపుతా ఉన్నారు. అబద్ధాలు చెప్తున్నాను బాధపడద్దు, నీవు ధన్యుడు అయ్యావని సంతోషించు, ధన్యురాలు అయ్యావని సంతోషం చెప్తారు. దేవుని భయం లేని వాళ్ళు ఎన్ని అబద్ధాలైనా చెప్తారు. ఎవరు పట్టుమా నీ బాధ్యత ఏంటి? దేవుని గురించి ప్రార్థన చేస్తున్నావా? ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏం చెప్పాలి, నాకు చూపి ప్రభు అని చెప్తున్నావా? ఫలించాలి. ఈ ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు. గ్యారంటీ ఉందా? గ్యారంటీ ఉందా? లేదు. మనం బ్రతికున్నప్పుడు ఒక్క ఆత్మనైనా సంపాదించకపోతే దేవుని దగ్గర నువ్వేం లెక్కప్పు చెప్తావు? ఏం లెక్కప్పు చెప్తావు? సంపాదన కోసం పాపులాడి పరిగెత్తుతా ఉన్నావు. దేవుడు మరి దేవుని పని కొంచెం ఖాళీ ఉన్నప్పుడు మోకరించి ప్రార్థన చేసుకొని, అయ్యా నన్ను ఈ రక్షణలో నీకు నడిపించావు, ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పలేకపోతున్నాను అని ప్రార్థన చేస్తున్నావా? కనీసం ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారు? ఇంట్లో ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారు? ఇంటికాడ అక్కడ కూడా మాట్లాడలేదు, ఇంకా అస్సలు ప్రార్థన చేసేదా? నేను మాట చెప్పొచ్చుగా. ఒక అరగంట చేస్తున్నానంటే నేనేమంటాను, ఒక గంట చేస్తున్నానంటే నేనేమంటాను. నన్ను మీరు మౌనంగా కూర్చుంటే వీళ్ళందరూ అస్సలు ప్రార్థన చేయట్లేదని. మీ ఇంట్లో మీ ఇంటి కోసం ప్రార్థన చేస్తున్నావా? ఆత్మల కోసం ప్రార్థన చేస్తున్నావా? ఇప్పుడు చెప్పండి. అందరి కోసం ప్రార్థన చేస్తున్నారు. నేను ఆత్మలు సంపాదించలేకపోతున్నాను ప్రభువా, మరి నా నోట నీ మాటలుంచు, నేనేం చెప్పాలి నాకు నేర్పించు అని ఎప్పుడన్నా ప్రార్థన చేసావా? ఎవరు నన్ను దగ్గరికి వెళ్ళి కలుపుకొని మాట్లాడి చెప్పావా? నువ్వు ప్రయత్నం చేస్తా ఉంటేనే కదా నీకు ఆత్మలు వచ్చేది. ఫలించడం అంటే అది ముందు. చేదు ప్రభువా ఈ సంవత్సరం ఇంతే ఉంచావు, పోయిన సంవత్సరం అంతే ఉంచావు, ఈ సంవత్సరం కూడా ఇంతే ఉంచావు, మా కుటుంబం ఇంతే ఉంది ప్రభు అని అడుగుతా ఉన్నావులే కానీ దేవుడు కూడా చూస్తా ఉంటాడు. ఫలించాలి. మా దగ్గరికి అమ్మాయి బ్లూలా వచ్చింది కదా, ఎంతమంది తెలుసు బ్లూలా? అందరికి తెలుసు కదా. ఆ అమ్మాయి చెప్పింది ఒకసారి, నేను నెలకి 10 మందిని, నెలకి 2 సరే నెల బాప్తిసాలు ఇప్పించాను నేను తీసుకునేది అని గట్టిగా చెప్పుకుంటుంది. తిరిగింది అన్నీ, ఎల్లమ్మడి తిరిగింది, ఇంట్లో తిట్టు తిని మరి తిరిగింది, దేవుని పని చేసింది. దేవుని పని చేస్తే ఏం దొరికినాయి? ఆత్మలు దొరికాయి. ఆ అమ్మాయికి చాలా మంది ఫోన్లు చేసి ప్రార్థన చేయించుకుంటారు తన చేత. ఫలించడం అంటే అది. ఎప్పుడు
రేపు పని సంగతి ఏంది, ఈ నెల బాకీల సంగతి ఏంది, ఇంట్లో పరిస్థితి ఏంది అని విచారంలో కూర్చొని ఉంటే నువ్వు ఎప్పుడు ఫలిస్తావు? ఇదిగో దేవుడు నిన్ను పిలిచాడు, నువ్వు దేవునిలో నిల్చుండు. దేవునిలో నిల్చుంటాం అంటే పొద్దున్నే లేచి చేయాల్సిన ప్రార్థన చేయాలా? చేయాలవుద్దా? ఎంతసేపు ప్రార్థన చేయాలి? తొందరగా చెప్పండి. నాకు ఆకలి అవుతుంది ఇవాళ, తొందరగా చెప్పి తినాలా? చెప్పండి, ఎంతసేపు ప్రార్థన చేయాలి? అక్కడ కూడా మాట్లాడలేదు, ఇక లాభం లేదు. ఈ అబ్రాహ్మ వాళ్ళు తమ్ముడా మీ మరియా వాళ్ళ మరీ తీసుకున్నారు. యశోద వాళ్ళ అబ్రహాం పాస్ గారిని ఆయన ఏంటి మిమ్మల్ని పిలిచి ఆరేస్తాడు అనమాట. ఎంతసేపు ప్రార్థన చేయాలి? దేవుని నమ్ముకొని ప్రార్థన ఉండదు అసలు. నీకు రోజుకు 2.5 గంటలు ప్రార్థన చేయాలి. చేతనైతే దినమల్లా ఆయనలో లీనమైపోయి ఆరాధన చేస్తా ఉండాలి. ఎంతసేపు ప్రార్థన చేసుకుంటున్నారు? కాసేపా? అంతేనా? కొంచెంసేపా? దేవుళ్ళు నిలిచి ఉండటం అంటే చెయ్యాల్సినంత ప్రార్థన చేయటం, నిలిచి ఉండటం. చెప్పవలసినంత దేవుని మాటలు ఎవరికొకరికి చెప్పడం దేవుళ్ళు నిలిచి ఉండటం అంటే. ఎవరికి ఏం చెప్పకుండా నోరు బెగేసుకొని కూర్చున్నావు అనుకో, నాకెందుకు లేని, నువ్వు దేవుల్లో నిలబడలేదు, భయంలో నిలబడ్డావు. చెప్పండి, అక్కడ భయంలో నిలబడ్డావు. అన్ని ఆరాధనలకు హాజరవుతున్నావా? దేవుల్లో నిలబడటం అంటే ఎప్పుడు ప్రార్థన ఉంటే అప్పుడు ప్రార్థనకు రావడం, దేవుల్లో నిలిచి ఉండటం అంటే. అన్ని ఆరాధనలకు హాజరు కాకపోతే కొంత అటు ఉంటున్నావు, కొంత ఇటు ఉంటున్నావు. మన రాత్రి 7వ తేదీ రాత్రి అమ్మాయిళ్ళు మంగళవారం శుక్రవారం 7వ తేదీ శుక్రవారం 7వ తేదీ శనివారం నిన్న వాళ్ళు ఉదయం పూట పనికి వెళ్ళొచ్చి, వింటున్నారా? ఆ పని కూడా చిన్న పని కాదు, కష్టంతో కూడుకున్న పని. పనికి వెళ్ళొచ్చి మరలా ఇంటికి వచ్చి తొందరగా పనులు చేసుకొని నేను వెళ్ళకపోయినా బస్సులో వచ్చాను. రాత్రి 1 గంట 2 నిమిషాలు ప్రార్థన చేసి మళ్ళీ పండుకొని పొద్దున్నే మళ్ళీ లేచి వెళ్ళి మళ్ళీ పొద్దున్నే పనికి వెళ్ళారండి. బ్యాక్ నుంచి వచ్చి 1వ తేదీ 7వ తేదీ అసలు నాగాలు ఉండవు. ఇప్పుడు నువ్వు దేవుల్లో నిలబడ్డావా? నాగాలు పెట్టే మనిషి భయంలో నిలబడ్డావా? చెప్పండి, ఎక్కడ నిలబడ్డావా? దేవుల్లో నిలబడలేవు, దేవుని నమ్ముకున్నావు అంతే. దేవునిలో నిలబడాలా? ఏమి లెక్కపు చెబుతావు? దేవునిలో నిలవబడటం అంటే నీ ఆశలన్నీ చంపుకొని దేవుని ఆశలతో నింపబడి ప్రభు కోసం ఏదో ఒకటి చేయాలని తపన కలిగి ఉండటం. వాళ్ళలో దేవుడు నిలిచి ఉంటాడు, వాళ్ళు ఫలిస్తారు. అనుకోకుండా అసలు ఫలిస్తారు, ఇక అంతే. ఇప్పుడు మనం పొయ్యి మీద పెనం పెడతాం, పెనం మీద అట్లు పోసేస్తామా? దాన్ని ఏం చేస్తాం? వేడి చేస్తాం. చల్లటి పెనం మీద గుడ్డు కానీ అట్టు పిండి కానీ పోస్తే అది అలాగే ఉంది. అది వేడైంది అనుకోండి, పిండి ఎలాగ మారిద్ది? అట్టులాగా మారిద్ది. గుడ్డు ఎలాగ మారిద్ది? ఆమ్లెట్ లాగా మారిద్ది. ఏంది ఆమ్లెట్ అనగా నాకు వచ్చింది. స్తోత్రం. ఎందుకు మారుతున్నాయి? ఇలాగున్నాయి, అలా ఎందుకు మారుతున్నాయి? ఇది మండుతుంది. పెనం ఏం చేస్తుంది? మండుతుంది. నీవు దేవుని ఆత్మావేశం చేత మండుతూ ఉంటే గుడ్డులాగా ఉన్నవాళ్ళు నీ దగ్గరికి వచ్చి ఆమ్లెట్ లాగా మారిపోతారు. పిండిలాగా ఉన్న వాళ్ళు నీ దగ్గరికి వచ్చి అట్టులాగా
వాళ్ళు మారరు వాళ్ళు మారరు వాళ్ళు మారరు కాదు. నువ్వు మండుతూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? నీ దగ్గరికి వచ్చి నీ మాటలు విని మారిపోతారు. పచ్చి గుడ్డు వాసన వచ్చింది, అది ఆమ్లెట్ అయిన తర్వాత దాని వాసన మారింది, కమ్మగా ఉండేది. అంతేనా కాదా? అంతేనా? దైవావేశం, దైవాభిషేకం నీ జీవితంలో నువ్వు ఆత్మ ప్రేమాగ్ని జ్వాల చేత మండుతూ ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్తే వాళ్ళు అక్కడ ప్రజలు ఏమవుతా ఉంటారు? మారిపోతా ఉంటారు. ఎవడు ఈ రాతి మీద పడునో వాడు తునకలైపోవును, ఎవని మీద ఈ రాయి పడునో అది వారిని నలిచివేయును అని యేసుప్రభువు వారు చెప్పిన మాట. యేసయ్య రాయిలాగా మారాలి, నువ్వు ఫలించాలి, ఆత్మలు సంపాదించాలి. రెండో ఫలం ఏంటి? మరలా చెప్తున్నాను, బాగా బాగా గుర్తుపెట్టుకోండి. నాకు ఆశలు ఉంటాయి, మీకు ఆశలు ఉంటాయి, కోరికలు ఉంటాయి. ప్రభువా నాకు అది ఇది అడుగుతూ ఉంటాం. అది కాదు, ఇక్కడ క్రైస్తవ్యంలో మందిరానికి ప్రార్థనకు వచ్చే వారిలో నిజమైన సంగతి ఏంటంటే, అసలు సంగతి ఏంటంటే, దేవుడు మనకు ఇవ్వాలని సిద్ధపరిచిన మేలులు ఎన్నో ఆయన దగ్గర ఉన్నాయి. ఇక మన కోరికలు ఏం అవసరం లేదు, మన ఇష్టాలు ఏం అవసరం లేదు. మనకి ఇవ్వాలని ఆయన ముందుగా సిద్ధం చేశాడు. అవి మనం పొందుకోవాలి. దేవుడు ఇవ్వాలనుకున్నవి మనం పొందుకోవాలి. అవి చేదైనవైనా తీయటైన మధురమైనవైనా. అర్థమవుతుందా? మనం అనుకొని అడుగుతూ ఉంటాం దేవుని దగ్గర, నువ్వు నాకు అది కావాలి ఇది కావాలి ప్రభు అని. దేవుడు ఇవ్వడు. అప్పుడు ఫలభరితంగా ఎలా మారుతాం అంటే, ఈ లోకంలో అది వెండి అయినా బంగారం అయినా ఇత్తడైనా చీవిరి కట్ట అయినా మన కోసం అన్ని సిద్ధం చేసి ఉంచాడు. పెళ్లి చేసినప్పుడు సామాను మొత్తం అన్ని జాగ్రత్తగా అన్ని కొనిపెట్టి ఇవన్నీ కావాలని పంపిస్తారు కదా ఎరిగడితో. అట్లా దేవుడు మనం పుట్టబోయేటప్పుడే, పుట్టక ముందే మన కోసం దేవుడు ఎన్నో సిద్ధం చేసి ఉంచాడు. ఈ భూమి మీద మనం ఆయనలో ఉండి ఆయన మనలో ఉంటే, ఆయనకి ఇష్టమైనప్పుడు ఆయన ఇవ్వాలనుకున్నవి దేవుడు మనకిస్తాడు. చాలా విలువైనవి ఇస్తాడు దేవుడు మనకి. అప్పుడు మనం ఫలభరితంగా మారుతాం. మనమేంటి దేవుని దగ్గరికి వెళ్ళి మన మనసులో పుట్టిన కోరికలన్నీ ఆశలన్నీ ఆయన దగ్గర పెట్టి, ప్రభువా నాకు అది చెయ్యి, ప్రభువా నాకు ఇది చెయ్యి అని అడుగుతా ఉంటాము. దేవుడు ఇవ్వాలనుకున్నవి మనం పొందుకోలేము. ఒకటి ఆత్మలు సంపాదించాలి, రెండు దేవుని మనసులో ఉన్న ఉద్దేశాలన్నీ మనం పొందుకోవాలి. దీవెనలు అందులో ఉన్నాయి, దేవుని ఆలోచనలో ఉన్నాయి. మనకి ఏమేమి కావాలో ఏమేమి ఇవ్వాలో ఫలభరితంగా మారాలి. నాకు నా ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. యేసుప్రభు వారిని నమ్ముకున్న వారైనా యేసుప్రభు వారిని నమ్మని వారైనా, అర్థమైందా? యేసుప్రభు వారిని నమ్ముకున్న వారైనా యేసుప్రభు వారిని నమ్మని వారైనా ఆయనకు వేరుగా ఉండి ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఆయనతో అంటుకట్టబడాలి. ద్రాక్ష తీగలాగా మనం మారాలి. ఆ చెట్టుకున్న తీగలా, ఎండిపోయే తీగలా కాదు, ఫలించే తీగలాగా మారాలి. దేవునికి వేరుగా ఉండి ఎవరు ఏమి సాధించలేము. ఈరోజు దేవుని పిల్లలారా, ప్రభువు నమ్ముకున్న తర్వాత రకరకాలైన దిగుళ్ళు విచారాలు మిమ్మల్ని అలుముకొని ఉంటాయి. ఎందుకంటే మీరు అనుకున్నవి జరగట్లేదని. మీరు అనుకున్నారు కాబట్టి మిమ్మల్ని దిగులు విచారం అలుముకుంది. ఈరోజు నేను చెప్తున్నాను, దేవుని మనసులో చాలా తలంపులు ఉన్నాయి. నిన్ను బట్టి, నీ కోసం దేవుని మనసులో చాలా ఉద్దేశాలు ఉన్నాయి. అవన్నీ మనం పొందుకుంటే ఫలిస్తాము. దేవునికి అంటు కట్టబడాలి, దేవునిలో ఉండాలి, దేవునితో ఉండాలి. ఆయన ఇస్తాడు. ఆయనకి ఇష్టమైనప్పుడు అవన్నీ మనకు ఇస్తాడండి, సమృద్ధిగా ఇస్తాడు. మన ప్రయత్నాలు అవసరం లేదు. ఇంకా ఆయన చెప్పిన పని అలా మనం చేసుకుంటా వెళుతూ ఉండమే. అవన్నీ మనం పొందుకొని ఉన్నప్పుడు, దేవునికి మనం అంటుకట్టబడి దేవునిలో ఉన్నప్పుడు మనం నిండు కొండలాగా భూమి మీద ఉంటాం.
ఆయనకు వేరుగా ఉండి దూరంగా ఉండి ఏమి సాధించలేవు. ఎందుకు ఈ మాట దేవుడు ఈరోజు గుర్తు చేస్తున్నాడు? ఈ కష్టాలు నేను పడలేను ప్రభువా, ఈ బాధలు నేను పడలేను ప్రభువా, చాలా సంవత్సరాల నుంచి ఇలాగే ఉంది నా జీవితం, నేను చచ్చిపోతాను ప్రభువా, నా కొద్ది జీవితం అనుకోవటం వెర్రితనం. అంటే దేవునికి దూరం అయిపోతున్నాం, ఏం సాధించలేవు. దేవునిలోనే ఉండు, అడుగు, నీకు కావాల్సింది అడుగు, అడుగుతా ఉండు, కనిపెట్టుకొని ఉండు. ఎప్పుడు దాకా కనిపెట్టుకోవాలి పాస్టర్ గారు అంటే, వాక్యంలో 2 చోట్ల రాయబడి ఉంది కీర్తనల గ్రంథంలో, నీ మాట కొరకు కనిపెట్టుకొని నా కన్నులు క్షీణించిపోయినాయి. కన్నులు క్షీణిస్తూ ఉన్నా ఆయన కోసం కనిపెట్టుకొని ఉండాలి. అడుగు, ప్రభువా నాకు అది కావాలయ్యా. ఎప్పుడు ఆయనకి ఇష్టమైనదంతా చేస్తూ వాక్య ప్రకారం జీవిస్తూ అడుగు, అప్పుడు ఆయన ఇస్తా ఉంటాడు నీకు. ఏది కొదువ ఉండదు. కనిపెట్టుకో ఆయన దగ్గర. నా వల్ల కాదు అని విసుగు చెంది నువ్వు దూరం అయిపోతే ఏమి సాధించలేవు. జీవితం నిరుపయోగంగా మారిపోయింది. ప్రభువారు చెప్పారు, మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు, ఉప్పు లేకపోతే రుచి లేదు. మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు, ఉప్పు నిస్సారం అయితే అది దేనికి పనికి రాదు, మనుషుల చేత తొక్కబడి పారవేయబడుతుంది. దేవునికి వేరైపోతే నువ్వు నిస్సారమైన ఉప్పులాగా మారిపోతావు. చూడటానికి ఉప్పులా కనిపిస్తావు, నిస్సారమైన ఉప్పులాగా మారిపోతావు. దేవునికి అంటు కట్టబడి జీవించాలి, కనిపెట్టుకోవాలి ఆయన పాదాల దగ్గర. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనంలో, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండునట్లు. వినండి, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండునట్లు. కొన్ని దేవుని వాగ్దానాలు తొందరగా నెరవేరుతాయి, కొన్ని ఆలస్యంగా నెరవేరుతాయి. దేవుడు చెప్పిన కొన్ని మాటలు, కొన్ని మన ప్రార్థనలకు జవాబు క్షణంలో వస్తుంది, కొన్ని ప్రార్థనలకు జవాబు ఆలస్యంగా వస్తుంది. ఈ మధ్యలో ఏమి రాకూడదు? అలసట, విసుగు. అలసట, విసుగు నిన్ను దేవుని నుంచి దూరం చేస్తాయి, వేరు చేస్తాయి. ఇంకెందుకులే అనేటట్లు చేస్తాయి. నీ జీవితంలో ఏమి రాకూడదు? చెప్పండి, ఏమి రాకూడదు? నువ్వు దేవునిలో ఉండు, దేవుడు నీలో ఉంటే చాలు. అలసట రాకూడదు మధ్యలో. ఈ అలసట వచ్చిందంటే నిన్ను బర్రె మేడకి తాడేసి కట్టుకొని లాక్కొనినట్టు దేవునిలో నుంచి నిన్ను లాక్కొని ఇంకేం ప్రార్థన చేస్తావులే, ఇంకేం నమ్ముకుంటావులే, ఇంకెందుకులే, నేను ఎటు ఓపిక లేని దాన్ని అయిపోయానులే, ఇక నేను నిలవబడలేనులే, ఇక దేవుని దగ్గర నేను పనికిరానులే, ఈ ఆలోచనలు పెట్టేసి చిన్నగా ప్రార్థన చేయనియో, మందిరానికి నడవనియో. దేవుని నుంచి వేరు చేస్తే ఏమైపోతుంది? ఆయన వేరుగా ఉండి ఏమీ సాధించలేవు. ఆయన దగ్గరుండు, ఏదో తెలియదు. కానీ వేరైపోయి మాత్రం నిరాశ చెందొద్దు, ఓడిపోవద్దు. దేవుళ్ళు అంటుకట్టబడి ఉండాలి. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకై ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొని ఆయనను తలంచుకొనుడి. ఆయన వెనుదీయలేదు సిలువ వేయబడటం కోసం. పాపాత్ములు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే, ఆయనను అవమానపరుస్తూ ఉంటే, ఆయన మీద నిందలు మోగుతూ ఉంటే, నాకెందుకు ఈ కర్మ అని అనుకోలే. ఆయన అనుకోలేదు.
కొన్ని మాటలు మనకు వినపడకపోతే బాధ ఉండదు. మనకు వినబడితే, చెప్పండి, వినబడితే చాటున మాట్లాడుకున్న మాటలు మనకు తెలియకపోతే బాధ ఉండదు. చాటున మాట్లాడుకున్న మాటలు మనకు తెలిస్తే ప్రాణం కుంచుకుపోతుంది. మొత్తం పోయింది సాయిగా, ఏమి సాయి మొత్తం పోయింది, ఏదైనా నమ్ముకొని మొత్తం పోయింది, చూడు నేను చూడు అని చెప్తున్నాడు. నాకు చూడు ఎట్ట కలిసి వస్తుందో, ఆ సాయి చూడు ఏసై నమ్ముకో, మొత్తం పోయిందని చెప్తా ఉన్నాడు. కళ్ళమని నీళ్ళు వచ్చినాయి. ప్రార్థన వదిలిపెడితే పోయిందా, మళ్ళీ మామూలుగా బతుకుదామా అని అనిపించింది. ఆయనకు వేరుగా ఉండి ఏమీ సాధించలేము, ఆయనలోనే ఉండాల. యేసుప్రభు వారిని అన్నారు, నాయన మాటలు అన్నారు. అంటే ఆయన తల వాల్చుకున్నాడు కానీ తప్పించుకొని పోలేదండి. తప్పించుకొని పోలా, సిలువ మోయడానికి ముందుకు వచ్చాడు. కొరడా దెబ్బలు తినడానికి ఆయన ముందుకు వచ్చాడు. అలసిపోవాలి ఆయన ప్రాణ త్యాగం చేయడం కోసం. దూషణల పాలవడానికి ఆయన ముందుకు వచ్చాడు, వెనక్కి తిరగల. పాపాత్ములు చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొని ఆయనను తలంచుకోండి. అప్పుడు దేవుడి నుంచి మీరు దూరం అవరు, అలసట రాదు, ఓపిక వస్తుంది. నేను కూడా ముందుకు సాగాలనే నిరీక్షణ కలుగుతుంది, ధైర్యం వస్తుంది. బాగా కొట్టారు, మేకులు కొట్టారు, సిలువలో వేలాడ తీశారు. నువ్వు దేవుడు అయితే, క్రీస్తు అయితే నువ్వు కిందకి దిగిరా అని అన్నాడు. ఆ మాటలు కూడా సహించి, తండ్రి మీరేం చేస్తున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి. ఇంకా ప్రేమ ఎక్కువైందండి ఆయనకి. ఆఖరి క్షణం వరకు ఆయన అలసిపోలేదు ప్రాణ త్యాగం చేయడంలో. దేవుని చిత్తంలో నిలిచి ఉన్నాడు ఆయన. ఇలా జరగాలంటే ఆ చిత్తంలో నిలిచి ఉన్నాడు. దేవుని బిడ్డ, విసుగు రాకూడదు, నీకు అలసట రాకూడదు. ఇవి నిన్ను పిండేస్తాయి, నీ భక్తి జీవితాన్ని పాడు చేసేస్తాయి. యేసయ్యను తలుచుకొని మీరు పాపంతో పోరాటంలో రక్తం కారినంతగా దానిని ఇంకా ఎదిరించలా. ఇంకా నువ్వు ఎదిరించాల్సినవి చాలా ఉన్నాయి. అయితే ఆయనలో నిలిచి ఉండు. ఆయనకు మాత్రం వేరుగా మాత్రం ఏమి ఆలోచించవద్దు. ప్రభువా, ఏది జరిగినా, ఏది సంభవిస్తున్నా నీకు తెలుసయ్యా. ఇదిగో నా చేయి పట్టుకో, నన్ను సిగ్గుపడనీయొద్దు. నేను నిన్ను నమ్ముకొని ఉన్నాను, కన్నులు క్షీణించిపోతున్నా, నిన్నే నీకోసమే కనిపెట్టుకొని ఉన్నాను. నా ఎడలు నీ కార్యం జరిగించు అంటే, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోడు నిన్ను. అవమానపరచడు ఆయన, నిన్ను సిగ్గుపరచడు. అలా 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 చూస్తూ ఉండగానే ఇంక అయిపోయింది, నా పని అయిపోయింది అనుకుంటూ ఉండగానే రివ్వుమని పైకెత్తుతాడండి ఆయన. 2 చేతుల్లో ఘనపరుస్తాడండి, గొప్ప చేస్తాడండి. ఆయన దగ్గర కనిపెట్టుకొని ఉంటే దూరంగా వెళ్ళి ఏం సాధించలేవు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఆలోచనలు మానుకోండి, విసుగు ఆలోచన అన్నీ మానుకోండి, ఆయనకి దగ్గర అవ్వండి. చూసి 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 చివరి క్షణంలో ఆయన అలా పైకి ఆనందిస్తాడు. నీ మీదకి వచ్చినవన్నీ ఎవరైతే నీ మీద మోపుతున్నారో అవి వారి మీద వెళ్ళేటట్లు దేవుడు చేస్తాడు. అలసిపోకుండా ప్రార్థన చేయాలి, విసుగు చెందకుండా ప్రార్థన చేయాలి, ఆయన కోసం కనిపెట్టుకొని ఉండాలి. ఆయన చేసే అద్భుతమైన కార్యాలు చూడండి, మీ కన్నులు చాలా. ఇంత గొప్ప కార్యమా, నేను ఊహించలేదే. ఇంత గొప్ప కార్యమా దేవుడు చేసింది. ఎంత తృప్తి చెందుతావు, ఎగిరి గంతులు వేస్తావు. అయితే ఒక ప్రశ్న, ఆయనలో నిలిచి ఉంటున్నావా? నీలో ఆయన ఉంటున్నాడా? ఆయనతో కొనసాగుతున్నావా? ముందు ఆలోచనలు మానుకో. ముందు ఈ మెదడులో పుట్టించే ఆలోచనలన్నీ మానుకో. దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలన్నీ మానుకో. ప్రభువా, నువ్వు ఉన్నావు నాతో, నన్ను నడిపిస్తావు, నాకు సహాయం చేస్తావు, నన్ను విడిచిపెట్టవు, అద్భుతం చేయబోతున్నావు, చేస్తావు ప్రభువా అని నమ్మకంతో ఉండు, విశ్వాసంతో ఉండు.
దూరం అయిపోయి నువ్వు దేవునికి దూరంగా ఉండి ఏమీ చేయలేవు, ఎండిపోతావు తప్పితే. తర్వాత కాల్చబడతావు, నిస్సారం అయిపోతావు. మోకరించండి అందరూ.